రాజధాని కర్నూలు కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరుతోంది. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు దిశగా శ్రీకారం చుడుతున్నారు. నేడు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. కర్నూలు శివారు జగన్నాథ గట్టుపై ఈ విశ్వవిద్యాలయానికి 150 ఎకరాలను కేటాయించింది ప్రభుత్వం. అందులో భవన నిర్మాణాలు 6 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 2025-26 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది. 1011 కోట్లతో నిర్మించనున్న నేషనల్ లా యూనివర్సిటీకి నేడు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. ఆ తర్వాత నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. ఏపీ వ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన 4,19,583 మంది పేద అక్క చెల్లెమ్మలకు 629.37 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈబీసీ నేస్తం నిధులు మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. బనగానపల్లెలో ఈ కార్యక్రమం జరగబోతోంది. ప్రస్తుతం అక్కడే ఉన్నారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. శివారెడ్డి, చెప్పండి, ఈబీసీ నేస్తం నిధుల్ని వాళ్ళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. ఈ పథకం కారణంగా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? బనగానపల్లెలో ఏం జరుగుతోంది? 4,19,000 మంది మహిళల ఖాతాల్లో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద మరి కాసేపట్లోనే నగదు జమకారు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపైన నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన అనంతరం నేరుగా బనగానపల్లి చేరుకుంటారు. ఇక్కడ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నగదును జమ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. గత 2 సంవత్సరాలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది. వరుసగా 3వ ఏడాది అంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళల ఖాతాల్లో అగ్రవర్ణాల మహిళలకు కూడా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల మహిళలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 4,19,000 పైచిలకు మహిళల ఖాతాల్లో సుమారుగా 630 కోట్ల రూపాయలు నగదు జమ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలోనే బనగానపల్లిలో పెద్ద ఎత్తున జన కోలాహలం కనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం లైవ్లో కూడా విజువల్స్లో చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 4,19,583 మంది మహిళల ఖాతాలు ఉన్నాయి. అదేవిధంగా 629.37 కోట్ల రూపాయలను ఈరోజు మాత్రమే జమ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన కమ్మ, అదేవిధంగా రెడ్డి, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, వెలమన తదితర సామాజిక వర్గాలకు సంబంధించిన మహిళల ఖాతాల్లో జమ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. గత 3 సంవత్సరాల్లో ఈబీసీ నేస్తం పథకం కింద మొత్తం 1,877 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే 45 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన మహిళలు వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకునేందుకు, జీవన ప్రమాణాలను మార్చుకునేందుకు, కుటుంబ అవసరాల కోసం నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సాయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం తెలిపేందుకు, మద్దతు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున బనగానపల్లికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపైన నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 11 గంటల ప్రాంతంలో బనగానపల్లికి చేరుకోనున్నారు. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.